కార్యములన్నీ నా దేవుడు సఫలపరచగలుగునుగాక. ఆమేన్. ఈరోజు చాలా మంది కూడా ఇంటింటికి తిరుగుతున్నారు పుస్తకాలు పట్టుకుని. ఎంతో మంది, వేల కొలది మంది మేము మందిరాలు కడుతున్నాం, మీరు ఎంత ఇస్తారు గమనించండి. మా కాకపోతే ఒక 50, ఒక 100 రూపాయలు, లేదంటే విశ్వాసం అంటే ఇంకొక 200. ఇంకా బాగా దేవుడు మీద విశ్వాసం ఉన్నాడు, ఒక 1000 రూపాయలు, ఒక 500 ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. సరే లేదనుకో, లేవులే మళ్ళీ వచ్చినప్పుడు ఎత్తాలంటే అప్పుడు ఎలా ఉంటుంది అన్నమాట, కుదట్టి రావా అన్నట్టు ఉంటుందా లేదా? దేవుని స్తోత్రం. మన దేవుడు చెయ్యి సాపి అడుక్కొని ఇచ్చే దేవుడు కాదండి. అదేనా సొలొమోను రాజు కూడా ప్రార్థనలో ఉన్నాడు, దేవుని వైపు చూసారి, అయా నీ ఆలయము కట్టించబడటానికి నాకు కృప చూపించవా అన్నాడు. కొన్ని ఆ సొలొమోను రాజు కట్టిన మందిరంలో ఆ పైన కింద మధ్యలో కొన్ని బంగారము వజ్రాలు పెట్టి కట్టించాడంట. అదే నాయన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజులో నిరాశ చెందుతున్నావు, దేవుడు చేసే కార్యములు నిరాశ చెందుతూ ఉన్నావు. నేనేదో చేయాలి, ఎక్కడికో పరిగెత్తాలి అని ఆలోచిస్తున్నావు. నా దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేము ఎక్కడికి పరిగెత్తలేదండి. ఉన్న 2, 3 ఉపవాసాలతో కన్నీటి ప్రార్థన చేసాము. నా దేవుడు ఎవరి ద్వారా ఏమేమి వచ్చారో కానీ ఇది వారం రోజులు అందమైన సుందరమైన దేవాలయాన్ని నా దేవుడు నిర్మించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు నేనైతే అనుకోలేదు ఇలా సీలింగ్ చేస్తారని. ఓన్లీ గోడలు కట్టి వదిలేద్దాం అనుకున్నాం. దీనికి ప్లాస్టింగ్ కూడా కాదనుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం ఏ రీతిగా ఉన్నారో దేవుడు ఆ రీతిగా అద్భుతాలు చేస్తాడండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మన విశ్వాసంలో కోల్పోయి లోకసరంగా పరిగెడతామో దేవుడు కొన్ని కార్యాలు ఆపివేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. నీవు నమ్మకంగా శ్రమలో కానీ సంతోషములని కానీ ప్రతి విషయంలో కూడా నువ్వు పట్టుదలతో ఆసక్తి కలిగి నీవు ఎదురు చూపులు చూస్తే నా దేవుడు ఆ కార్యములను నెరవేర్చగలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఇంకా పరిగెడతావు? నా దేవుడు ఏదో చేస్తాడని. కానీ మనకి తెలియకునే ఒక్కొక్కసారి కొన్ని నష్టాలు వస్తుంటాయి. కానీ అయా ఇది నిన్ను పట్టేనా అని గ్రహించలేమండి. దేవుని స్తోత్రం. నీ యథార్థంతో నిలబడు, నీ కార్యములన్నీ నా దేవుడు సఫలపరచగలుగునుగా. ఆయన నమ్మదగిన వాడండి, ఆయన మహిమ కలిగిన వాడండి. ఆయన ఎండిన భూములు లేత మొక్కగా మొలిసేది, సొగసైన స్వరూపమైన లేనివాడిన యేసయ్య. దేవుని స్తోత్రం. మొత్తబడ్డాడు, కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు నీ కోసం, నా కోసం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఇంకా ఈ లోకంలోనే పరిగెడుతున్నావా? ఏదో సంపాదించాలని ఆశపడుతున్నావా? 3 నాడిదే నీ బ్రతుకు. ఎప్పుడు ఎలా తునీకరించబడతావో నీ జీవితం నీకే తెలియదు. ప్రియ సహోదరి సోదరుడు, నువ్వు ఎప్పుడైతే నా దేవుని మీద ఆధారపడి ఉంటావో నా దేవుని యందు ఆనందించబడుదురు గాక. అందుకు ఒక మాట చదివి నేను ముగించేస్తా. కీర్తనలు 52:5 కానీ చదువుదాము. కీర్తనలో 52:5 చూసుకున్నాము. దేవుడు సురాకారము నిన్ను అంగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. చాలు నాన్న, సారీ నాన్న. 42:5 నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో ఎలా తొందరపడుచున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక మాట చేస్తాను. నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నీవెలా నాలో తొందరపడుచున్నావు. అందుకే నిరీక్షణతో ఏసియుండు. దేవుని స్తోత్రం. మనకు తొందరపడి ఎక్కువ కదా, ఇంకా కార్యం జరగట్లేదు, నేను ఏదో సంపాదించాలి, ఏదో పరుకులాడాలి, ఈ ఉద్యోగం నేను అడిగి నశించిపోయా, ఇంకొకటి అడగాలనుకుంటాను.
నా ద్వారాలు తెరవలేదని నేను అడిగి ఆశ్చర్యపోయా, ఇక అడగలేకపోతున్నాను, ఇదిగో నా బలం కృంగిపోచింది అని నిరాశతో కృంగిపోతున్నావా? ఏదో సంపాదించాలని పరిగెడుతున్నా. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో ఎలా తొందరపడుచున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి కొంతమందికి అప్పటికప్పటికే నవ్వులు మింగేయాలన్నంత ఆశ ఉంటుంది. కొంతమందికి త్వరగా ఎక్కేయాలనుకుంటారు సింహాసనాన్ని, కానీ అది అక్కడి నుండి జారి పడితే నేను రక్షించే నాదుడు ఉండడు. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టం లేని పని, విరుద్ధమైన పని నువ్వు చేయవచ్చు, కానీ దేవుడు ఒక్కసారి 2 సార్లు నిన్ను చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు గ్రహించాలి, నా పట్ల ఈ కార్యం జరగటం లేదు అంటే దేవుని ప్రణాళిక లేదేమో, నేను దేవుని యందు విశ్వాసంగా ఉండలేదేమో అని నీవు ఎప్పుడైతే గ్రహించుతావో దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గ్రహింపు అనేది ప్రతి మనుషుడికి కావాలి. ఆ గ్రహింపు లేకపోతే నీ జీవితాంతో కష్టపడి పరిగెత్తవలసింది. దేవుని స్తోత్రం. పరిగెత్తవలసింది. దేవుని వైపు చూసి నీ పరుగు ఆపివేసినట్లయితే నా దేవుని యందు ఆనందించబడుదురుగాక. నా పరుగు పందెములో 1 మారు 2 మార్లు గెలవలేకపోయేవా? దేవుని వైపు చూడు, మంచి రిజల్ట్స్ నా ప్రభు నీకు ఇచ్చేదురుగాక. ప్రియ సహోదరి సౌల, ఆయన నీతో మాట్లాడుచున్నది. కింద చదివినాన్ని నేను ముగించేస్తాను. దేవుని యందు నిరీక్షణ. ఎవరి యందంట? ఆయన పోషించగలవాడు, రక్షించగలవాడు, నీ కొరకు ప్రాణం పెట్టేది దేవుడు. నీవెందుకు నిరీక్షణ ఉంచలేకపోతున్నావు? కొంతమంది కృంగిపోతారయ్యా, నేను అనుకున్న జరగల. కానీ దేవుడు నేను తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచే దేవుడు కాదండి. అయ్యా, నా ద్వారాలు ఎందుకు తెరవలేదయ్యా అని కృంగిపోతున్నావా? నా ఉద్యోగం ఎందుకు రావట్లేదని కృంగిపోతున్నావా? ఆశతో ఎదురు చూడు, నా దేవుడు కార్యములు సఫలపరచగలుగునుగాక. కింద చదివినమాట, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడిని చెప్పుకుంటూ ఆయన ఇంకా నేను స్తుతించదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 రోజు 2 రోజులు స్తుతించి దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే నా కార్యం చేయడా, ఉంటే ఈ అద్భుతాలు జరగవా, ఉంటే ఈ మహిమ జరగదా అనేవారు లేరా? ఇదేనా? నాకు చాలామంది ఉన్నారా లేరా? ఒకవేళ నువ్వు ఉద్యోగానికి బయలుదేరేటప్పుడు సపోజ్ ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఎదురొచ్చా, వారి వల్లే నా ఉద్యోగం పోయింది, వారి మాటలు బట్టే నాకు జాబ్ పోయింది, నా ద్వారాలు తెరవలా, నా కుటుంబంలో నెమ్మది లేదు. అది కాదు. మొట్టమొదటిగా నీ క్రియ ఎలా ఉంది, నీ మనస్తత్వం ఎలా ఉంది, దేవునితో నీకు ఎన్ని గంటల సహవాసము కలిగి ఉంటున్నావో ఆయన ఒక్కసారి పరిశోధించమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నిరీక్షణతో యేసు ఉండు, దేవుని కార్యాలను పొందుకొందురుగాక. ఒక మాట చదివి ముగించేస్తున్నాను. నా దేవా, ఈ మాట ఎంత బాగుంటుందో చూడండి. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. చదివినా కావున చాలు నాన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనలో మనం కృంగిపోతూ ఉంటాము. నువ్వు ధైర్యం కలిగి దేవుని వైపు చూస్తే సమస్తం కూడా నా దేవుడు నీకు ఇచ్చెదరుగాక. ఈరోజు చాలామంది కూడా ప్రార్థన చేయలేని వారు ఉన్నారు, బలహీన స్థితిలో కృంగిపోచున్నారు. ఈ లోకసరంగా పరిగెత్తి, ఈ లోక ఆశలకి పరిగెత్తి దేవుని సన్నిధానంలో నిలబడలేని వారు ఎందరో ఉన్నారు. ప్రియ సహోదరి సోదరు, ఈరోజు నీవు నేను కొద్ది నిమిషాలైనా ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఆయనలో ముందుకు పరిగెత్తుదురుగాక, బలమైన కార్యాలు పొందుకుందురుగాక. ఈ కొద్ది మాటల ప్రభు దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాము. తలలో వంచితే మిగిలి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోగరుడా, నీ ఘనమైన నామానికి, విలువైన నామానికి, అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. అయా